జై భీమ్. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, భారత రాజ్యాంగ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మన ఎంపీసీ మీడియా ఛానల్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, మీ ముందు ఉండి మాట్లాడుతానంటే అది కేవలం నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు, నాకు రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించిన ఈ అంబేద్కర్ గారి వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. మరి ముఖ్యంగా చాలామంది తెలియదు, అంబేద్కర్ గారు కేవలం అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించడం అనుకుంటున్నారు. అది చాలా తప్పు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని కులాలు సమానమే, ఎలాంటి కులం మతం లేదు, రాజ్యాంగం అందరికీ వర్తిస్తుంది అని చెప్పి రాజ్యాంగం రాయడం జరిగింది. కానీ చాలామంది తెలియక దీన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కొంతమంది వాళ్ళు వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళు కొన్ని డైలాగులు కొట్టుకుంటూ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. సో అది తప్పు. రాజ్యాంగం అంబేద్కర్ గారు అందరికీ కల్పించాడు, దాన్ని అందరూ సమానంగా చూడండి. ఇంకోటి, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కొంతమంది మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రాజ్యాంగంలో కొన్ని తప్పులు ఉన్నాయి, వాటిని సరిచేస్తాం, రాజ్యాంగం మారిస్తేనే అన్ని కులాలకు న్యాయం జరిగిద్దని కొంతమంది అంటున్నారు. అది మధ్యలో మీరు మారిస్తే రాజ్యాంగం మారదు. అంబేద్కర్ గారు అందరికీ సమానంగా రాజ్యాంగం రాసి వెళ్ళాడు. మీరు సొంతగా ఏదో చేయాలనుకుంటే పూర్తి స్థాయిలో అది మీరు పతనం అయిపోతారు. అది ముఖ్యంగా చెప్తున్నా. చాలామంది తెలియదు, అధికారం చేతిలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఇంకో మాట. అది ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఎంతోమంది ప్రభుత్వాలు మారిన ప్రతిసారి దళితుల మీద ఇష్టానుసారంగా భౌతికంగా దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. దళితుల్ని అంటరాని వాళ్ళగా చిన్న చూపు చూస్తూ, నలుగురిలో హేళన చేస్తూ ఇప్పుడు కూడా జరుగుతుంది. అది అలాంటి రోజులు మారాలి. దళితులంటే కేవలం జీవితాంతం ఒకరి కింద బానిసలుగా బతకడం కాదు, 10 మందికి ఒక దారి చూపించే విధంగా దళితులు ఉన్నారు ఈ రోజున. అలాంటి దళితుల్ని హేళన చేసి మాట్లాడుతున్నారు. సో హేళన చేసి మాట్లాడడం, చిన్న చూపు చూస్తే మటుకి మేము చూస్తూ ఊరుకోం. ఇదే ఎంపీసీ మీడియా తరఫున ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎవరైనా సరే, ఎంత పెద్ద వ్యక్తులైనా సరే, దళితులకి ఎక్కడైనా అన్యాయం జరిగితే మటుకి ముఖ్యంగా మన ఎంపీసీ మీడియా ఛానల్ ముందుంటుంది. దళిత కుటుంబాలని ఎవడైనా బౌద్ధికంగా దాడులు చేసినా, చిత్రహింసలు చేసినా సరే, ఇక నుంచి ఎంపీసీ మీడియా ఛానల్ వాళ్ళని ఎదురుస్తుంది. మీరు అనుకోవచ్చు, ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే వీడియోలు కనిపిస్తాడు, ఒక్కడే మాట్లాడతాడు, ఒక్కడేం చేయగలడని మీరు అనుకుంటున్నారు. నా వెనక పూర్తి స్థాయిలో నేను చేసే మంచి కార్యక్రమాలకి నాకు సహకరిస్తూ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి కృషి వల్లే నేను ఈరోజు ముందుకు వచ్చి మీ ముందు మాట్లాడుతున్నా. చాలామంది తెలీదు, ఏదో చెప్తానో ముందుకు పోతాను అనుకుంటున్నారు. మనకు అంత తక్కువ అయితే లేదు బ్యాక్గ్రౌండ్, పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏదేమైనా సరే ప్రభుత్వాలతో మాకు పని లేదు. రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సిన నిధులు మాకు విడుదల చేయండి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే మాకు అవసరం లేదు. ప్రభుత్వాలను మేము పక్కన పెట్టి మాకు మంజూరు చేయండి, మాకు రావాల్సిన నిధుల వరకు. అదొకటి. కొన్ని గ్రామాల్లో దళితులు
అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకునేవట్ల. మరికొన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ విగ్రహాల మీద భౌతికంగా దాడులు చేసి ఆ విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు. ఆ రోజులు మారాలి. ఎల్లకాలం మీరు దాడులు చేస్తుంటే, విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోం. అదొకటి మటుకు గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కూడా, బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం అయినా సరే చూసుకుంటే, అత్యాచారాలు, దాడులు, చనిపోవడం పూర్తిగా కేవలం ఒక దళితులే ఉన్నారు. మెయిన్గా చూసుకుంటే ఈ దళితులే ఎక్కడన్నా కానీ మర్డర్లు కానీ, హత్యలైనా, దాడులైనా దీన్ని అరికట్టాల. ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని దళితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. ఆ రోజు మేము ఏ ప్రభుత్వాన్ని స్వాగతిస్తాం, ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు మేము మద్దతు ఇస్తాం. ఇదే విధంగా దళితుల మీద దాడులు జరుపుకుంటా, రేపులు చేసుకుంటా, విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, దేశంలో ఉన్న దళిత ప్రజలు మొత్తం ఒకటయ్యి ప్రభుత్వాన్ని కూలడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా రాజ్యాంగం జోలికి ఎవరన్నా వస్తే మట్టికి ఖబర్దార్, జాగ్రత్త. థ్యాంక్ యూ. జై భీమ్.